ఉన్నారు. నాకు కొంచెం జలుబు చేసింది, గొంతు సరిగా లేదు, ఏమనుకోకండి. మేము మొన్న డిసెంబర్ 31న జనరల్గా గోవాలో ఉన్న వాళ్ళందరూ పబ్బులకి బయట బీచ్లకి తిరుగుతారు, కానీ మేము కామెడీగా గుడికి వెళ్ళాము ఆ రోజు. ఇది మా దగ్గరలోనే డబోలిం మడగం సైడ్ ఉంటుంది. ఇది టెంపుల్ బిర్లా మందిర్ అనమాట. మన హైదరాబాద్లో ఉంటుంది కదా సేమ్ అట్లాగే. బట్ నేను హైదరాబాద్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. నేను ఇది 3rd టైం రావడము. మొత్తం పాలరాయితోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఎవరైనా గోవాకి టూరిస్టులు ఎవరైనా వస్తే కనుక ఇది డబోలిం ఎయిర్పోర్ట్ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళని బిర్లా మందిర్ టెంపుల్కి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారు. ఇది వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్ నుంచి. మడగాం సైడ్ ఉంటుంది ఇది టెంపుల్. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇంత లైటింగ్ నేను చూడలేదు. అంతకుముందు నేను వచ్చాను కానీ నేను అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు. అప్పుడు ఫుల్ టెంపుల్ మొత్తం ఫుల్ లైటింగ్ ఉండేది. గార్డెన్ అంతా పైన ఫ్లైట్ వెళ్తుంది. మా హస్బెండ్ ఫ్లైట్ కూడా తీయమన్నారు, అందుకే పైన ఫ్లైట్ కూడా తీశాను. చాలా లైటింగ్ ఉండదండి. బట్ ఈసారి ఏంటో కానీ అంత లైటింగ్ ఏం పెట్టలేదు. చాలా డిమ్ లైటింగే పెట్టారు. మరి ఎందుకో టెంపుల్ ఒక్కటే హైలైట్ అవ్వాలనో ఏమో తెలీదు. ఇది రోడ్ పక్కనే ఉంటుంది. రోడ్ పక్క నుంచి రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది రోడ్ మీద వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు అనమాట టెంపుల్ని. టెంపుల్ మీరు చూడండి, హైలైట్ అవుతుంది లైటింగ్స్ అదంతా. ఇది వచ్చేసి మొత్తం గార్డెన్, ఫ్రంట్ మొత్తం గార్డెన్ ఉంటుంది, చాలా పెద్దది ఇది. ఇది వచ్చేసి వెళ్తున్నాం అనమాట ఎంట్రన్స్లోకి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇట్లా బారికేడ్స్లా ఇట్లా ఏం పెట్టలేదు. లోపలికి ఎంట్రన్స్ సైడ్కి పెట్టారు ఈసారి. బట్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము డైరెక్ట్గా ఇట్లా ఫ్రంట్ స్టెప్స్ ఉన్నాయి కదండి, ఇట్లా మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఈ టైం ఏమో ఇది క్లోజ్ చేశారు, సైడ్కి పెట్టారనమాట. వన్ సైడ్ ఏమో లోపలికి ఎంట్రన్స్, పక్క సైడ్ నుంచి ఎగ్జిట్ అనమాట. అట్లా పెట్టారు. మనం సైడ్ నుంచి ఇంకా ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. మొత్తం పాలరాయనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మీరు, అసలు లోపల అయితే చాలా బాగుంటుంది. ఆ స్తంభాలు కానీ అసలు చాలా బాగా డిజైన్ చేశారు టెంపుల్ మొత్తం. ఇది నేను థర్డ్ టైం కాదు, 4th టైం అండి నేను ఇది వెళ్ళిన ప్రతిసారి అసలు చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడు రైట్ సైడు బోత్ సైడ్స్ విగ్రహాలు ఉంటాయి చూడండి. మొత్తం 5 దేవుళ్ళని పెట్టారు లోపల. మన సైడ్కి లాగా ఇక్కడ పంతులు గారు ఎవరు ఉండరండి. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఎవరైనా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, మొత్తం గుడి అంతా వీడియోస్ తీసుకోవచ్చు. ఎవరు ఇక్కడైతే అబ్జెక్షన్స్ పెట్టారనమాట. లోపల ఇది వచ్చేసి రాములు వారిది, రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు అనమాట. మొత్తం పాలరాయనండి. లోపల విగ్రహాలు వాళ్ళను ప్రతిష్ఠించిన కింద అంతం పైన అంతా పాలరాయే. మిడిల్లో వచ్చేసి కృష్ణుడు రాధాకృష్ణులు బొమ్మలు ఉంటాయి, విగ్రహాలు. ఇటు సైడ్ వచ్చేసి ఇటు ఆంజనేయ స్వామి ఉంటారు,
అటు సైడు ఆంజనేయ స్వామి ఆపోజిట్లో వినాయకుడు ఉంటాడనమాట. నేను మీకు మొత్తం చూపిస్తాను విగ్రహాలన్నీ, దేవుళ్ళని. మొత్తం అన్నీ ఇక్కడ అన్నీ పాలరాతితోనే చెక్కారండి. అసలు పైన సీలింగ్ కానీ, రూఫ్ కానీ, కింద నేల కానీ మొత్తం అంతా పాలరాయే. చాలా బాగుంటుంది అసలు. ఎవ్రీథింగ్ అన్ని గోడలు కానీ, ఆ స్తంభాలు కానీ మీరు చూసారు కదా, మొత్తం పాలరాయనమాట. ఈయన ఒక్కరే ఉంటారు, పంతులు గారు. ఆయన మన సైడ్ లాగా గోత్రాలు ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు కదా. జస్ట్ దేవుడికి వెళ్తాము, దండం పెట్టుకుంటాము. ఆయన జస్ట్ శనగలు కానీ, లేదంటే చిప్స్ లాంటివి, షుగర్ ఇవి ఉంటాయి కదా, అవి ప్రసాదం లాగా పెడతారు అంతే. అంతకు మించి ఇంకేమీ ఉండదు. మనం జస్ట్ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాము. ఇంకా రిటర్న్ మనం బ్యాక్ సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ వెళ్ళి మొత్తం అంతా చూసుకుని కొంచెం సేపు సరదాగా తిరిగి రావచ్చు. బ్యాక్ సైడ్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ మొత్తం ఇంకా గార్డెనే, చుట్టూ గార్డెనే ఉంటుంది. ఇది రోడ్ పక్కనే ఉంటుందండి టెంపుల్. ఎవరైనా టూరిస్టులు ఎవరైనా వస్తే కనుక కన్ఫామ్గా వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. అది సీలింగ్ అండి, చాలా బాగా ఉంటుంది అసలు. చూడండి, అదంతా చూడండి, చాలా బాగుంటుంది. స్తంభాలు చూడండి అసలు ఎంత లావుగా, అసలు ఎలా చెక్కారో కానీ, అసలు ఎవరు ఈ టెంపుల్ ఇదంతా డిజైన్ చేశారో కానీ చాలా బాగుంటుందండి అసలు. వస్తే కనుక చుట్టూ గోడ కూడా చూడండి, అది కూడా సైడ్ వ్యూ గోడ చూస్తున్నారా, చిన్నది డిజైన్ చేశారు. అది కూడా పాలరాయ, మొత్తం పాలరాయ. చిన్న డిజైన్ కూడా మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. చిన్న చిన్న డిజైన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అసలు. చుట్టూ గార్డెనే ఉంటుంది. ఇంకా మేము బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం అనమాట, మీకు క్లియర్గా చూపిద్దామని. టెంపుల్ 3-4 గోపురాలు ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. బ్యాక్ సైడ్ కూడా వాటర్ ఫౌంటైన్ ఒకటి, ఒక చిన్న సిట్అవుట్ లాగా కూర్చోడానికి గార్డెన్లో ఉంటుంది. ఇదంతా లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇదంతా బ్యాక్ సైడ్ ఫుల్ లైటింగ్ ఉండేది. నేను థర్డ్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. కన్స్ట్రక్షన్లో ఉన్న దాని తర్వాత నుంచి ఈ లైటింగ్ ఇదంతా మేబీ తీసేసినట్టున్నారు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత. ఇది నేను 4th టైము. December 31st నైట్ వచ్చాము మేము యాక్చువల్గా. December 31st నైట్, అది గోవాలో ఉండి ఎవ్వరూ టెంపుల్కి వెళ్ళరు, కానీ మేము వెళ్ళాము టెంపుల్కి. గోవాలో ఉండి టెంపుల్కి వెళ్తున్నారేంటి అని మీరు అనుకోవద్దు. గోవాలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి మీకు చూపించడానికి. నార్త్ గోవా, సౌత్ గోవా, ఇవన్నీ నేను నిదానంగా వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. బట్ నాకు టైం దొరకట్లేదు, ప్లస్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోతున్నాను. నేను నిదానంగా వీడియోస్ ఇవన్నీ నేను చేయాలి. ఇంకా చాలా బీచెస్ ఉంటాయి ఇక్కడ. అసలు ఎటు వెళ్ళినా 3 కిలోమీటర్స్కి 4 కిలోమీటర్స్కి ఇక్కడ అన్ని బీచెసే ఉంటాయి. అసలు చూసి చూసి నాకు అసలు బీచెస్ మీదే విరక్తి వచ్చిందండి. నాకు అంతకుముందు అసలు బీచెస్ అంటే నాకు ఎంత ఇష్టమో, ఇక్కడికి వచ్చాక నాకు అసలు బీచ్ అంటేనే నాకు ఇంకా ఇష్టం పోయింది. మేము ఉండేది సౌత్ గోవా. సౌత్ గోవా వైపు ఇటు చాలా చర్చ్లు కూడా ఉంటాయి. చర్చెస్, బీచ్లు ఇవన్నీ ఉంటాయి. నేను మీకు నిదానంగా చూపిస్తూ ఉంటాను వీడియోస్. ఆల్మోస్ట్ నేను 2 months అయింది నేను వీడియోస్ పెట్టగా. నేను చాలా స్లోగా వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను. దట్టు నాకు ఎడిటింగ్, ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవంతా నాకు అలవాటు లేదు కదండి. నాకు కొంచెం షై ఫీలింగ్ వల్ల నేను ఎక్కువ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. ఇంకా మనం ఎగ్జిట్ గార్డెన్ నుంచి ఇంకా ఇటు బ్యాక్ సైడ్ ఇది చూసుకుని మనం మళ్ళీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ ప్లాంట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, దీని లోపల ఒక చిన్న సిట్టింగ్ లాగా ఉంటుంది.
అంతకుముందు మేము ఇక్కడ వీడియోస్ ఫొటోస్ ఇక్కడ దిగామన్నమాట. ఈ లోపల ఇది సిట్టింగ్ రౌండ్గా లోపల సిట్టింగ్ కట్టారు కూర్చోడానికి, కుటీరంలాగా ఉంటుంది. బట్ ఇప్పుడు మొత్తం లైటింగ్స్ అన్నీ తీసేశారు, మరి ఎందుకు తీసేసారో తెలీదు. బట్ ఇక్కడ లైటింగ్ ఉంటే మీకు చాలా బాగుండేది చూపించడానికి. బ్యాక్ సైడ్ గార్డెన్లో కూడా అంత లైటింగ్స్ ఏం పెట్టలేదు. నైట్ టైము టెంపుల్ బాగా రిఫ్లెక్ట్ అవ్వాలి, కనిపించాలనో ఏమో తెలీదు. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని కామెంట్ చేయండి.